వెల్కమ్ టు మై స్టోరీ. ఓ స్త్రీ రేపురా. అలా అవునయ్యా, నిజానికి మా పిల్లనే కాదు, ఈ ఊళ్ళో జరుగుతున్న చావులు చూసి భయపడిపోయి చాలామంది పిల్లల్ని స్కూల్ మానిపించేశాము. కానీ మాస్టారు వచ్చిన నాలుగు రోజుల్లోనే ఊరంతా తిరిగి పిల్లల్ని స్కూల్కి పంపమని అనవసరమైన మూఢనమ్మకాలకు భయపడి వాళ్ళ భవిష్యత్తుని పాడు చెయ్యొద్దని మా అందరినీ ఒప్పించారు అంటాడు భద్రాద్రి. అవునా అని నోరెళ్ళబెడతాడు రాధాకృష్ణ. ఆయనకు చదువన్నా చదువుకునే పిల్లలన్నా చాలా ఇష్టమన్నయ్య. మా నాన్నగారిలా ఆయన కూడా పేదరికంలో ఉన్న పిల్లలకు మంచి విద్యను అందించాలని ఎప్పుడూ ఆరాటపడేవారు అంటుంది సీత దిగులుగా. ఆయన కన్న కలలు నిజమవ్వకుండానే ఇలా చనిపోతారనుకోలేదమ్మా. ఆ దేవుడు ఇంత అన్యాయం చేస్తాడనుకోలేదు. అప్పటికి మేము చెబుతానే ఉన్నాము, మాస్టారు ఈ ఊళ్ళో మేమంటే పుట్టి పెరిగాము కాబట్టి సచ్చే వరకు ఎన్ని కష్టాలొచ్చినా ఈ ఊరు వదిలి వెళ్ళలేము. మీకెందుకు వచ్చిన తిప్పలయ్యా, ఈ ఊళ్ళో పరిస్థితులేమీ బాలేదు, ఈ ఊరి నుంచి వెళ్ళిపోయా అని శిలక్కి చెప్పినట్టు చెప్పామమ్మా. కానీ మాస్టారు మా మాట వినలేదు. ఇప్పుడు చూడేమైందో, ప్రాణాలు పోగొట్టుకున్నారు అని బాధగా మాట్లాడతాడు భద్రాద్రి. లేదండి, పదే పదే అలా ఆయన చనిపోయారనద్దు. నేనెందుకు అంటున్నానో అర్థం చేసుకోండి. ఆయనకేమీ అవ్వలేదేమో అని నా గట్టి నమ్మకమండి అంటుంది సీత మళ్ళీ. సీత పదే పదే అలా అనడంతో, నువ్వైనా చెప్పు, ఆయన బ్రతికుండడం సాధ్యమయ్యే విషయమేనా దిగులుగా అడుగుతాడు రాధాకృష్ణ. నాకు కూడా కష్టం అనిపిస్తుందయ్యా. ఆ దెయ్యం చేతికి చిక్కిన వాడెవ్వడూ బ్రతకలేదు మా ఊళ్ళో అని తడుముకోకుండా చెప్పేస్తాడు భద్రాద్రి. విన్నావా సీత, నా మాట ఎలాగో వినట్లేదు, కనీసం ఈ ఊరివాడు చెబితే అయినా వింటావా అని రాధాకృష్ణ అడుగగా, నా అంతరాత్మ చెబుతుందన్నయ్య ఆయనకేమీ కాలేదని. ఎందుకంటే ఆయన వస్తువులు మాత్రమే దొరికి ఆయన కనపడలేదంటే ఏదో ప్రమాదం జరిగే ఉంటుంది, కాదని అనను. కానీ తప్పనిసరిగా ఆయనను వెన్నంటిన ఆపద నుండి మా వారు తప్పించుకునే ఉండాలి అంటుంది కాస్త ఆశ కళ్ళలో నింపుకుని. అలాగైతే ఆయన బ్రతికే ఉంటే ఇప్పటికే మీ ఇంటికో ఈ ఊరికో వచ్చుండాలిగా అమ్మా అంటాడు భద్రాద్రి. కాసేపు మా ఆయన గురించి పక్కన పెట్టండి. అసలు ఈ ఊళ్ళోకి పోలీసులు ఎందుకు రాకూడదో నాకు తెలుసుకోవాలని ఉంది అడుగుతుంది. నాకేమీ తెలియదు సీత, ఈ ఊరి విషయాలు బయటకు పొక్కనివ్వరు అని భద్రాద్రి వైపు చూస్తూ, నీకేమైనా తెలుసా అంటాడు అనుమానంగా చూస్తూ. అది ఇప్పటి భాగోతం కాదయ్యా, తరతరాల నాటిది అంటాడు భద్రాద్రి. తరతరాలదా? ఆ కారణమేంటి మీకు తెలుసా అని కాస్త ఉత్కంఠగా అడుగుతుంది సీత. ఎందుకు తెలీదమ్మా, తెలుసు. ఈ ఊళ్ళో పుట్టిన ప్రతి ఒక్కరికి దీని గురించి తెలుసు. బ్రిటిషోళ్ల కాలం నుంచి మా ఊరోళ్ళకి పోలీసులకు అస్సలు పడేది కాదని మా తాత చెప్పాడు. అప్పట్లో ఈ గూడాలన్నింటి మీద బ్రిటిషోళ్ల దాష్టికాలు ఎక్కువగా ఉండేయంట. ఆ రాక్షస పాలన ఇష్టం లేని మా అయ్యగారి తాతలు మా ఊరి జనం బ్రిటిషోళ్లకు ఎదురు తిరిగి వాళ్లను ఈ ఊరిలో అడుగు పెట్టకుండా అడ్డుకున్నారంట. అప్పటికి ఇప్పటికీ రోజులు మారాయి కదా. ఎప్పుడో బ్రిటిషోళ్ళు చేసిన దానికి మన పాలన వచ్చిన తర్వాత ఆ కట్టుబాట్లనే పాటించడమేంటి ఆశ్చర్యంగా చూస్తుంది సీత. బ్రిటిషోళ్ళు పోయిన కొంతకాలం బాగానే గడిచిందంటయ్యా. ఆ తర్వాత కొన్నేళ్లకి ఊళ్ళో పెద్ద మనుషుల మధ్య విభేదాలొచ్చి 2 వర్గాలుగా చీలిపోయారంటయ్యా. అప్పుడు కొంతమందేమో ఊళ్ళో వచ్చిన సమస్యలకు చట్టపరంగానే సమాధానం వెతుక్కుంటే మంచిదని పశుపతి గారి కుటుంబీకులకు ఎదురు తిరిగారంట. వీళ్ళ కుటుంబమేమో పెత్తనం వాళ్ళ చేతికి ఇవ్వడం ఇష్టం లేక పోలీసు వ్యవస్థతో పనిపడేంత పెద్ద పెద్ద నేరాలు ఏం జరిగిపోతాయని వాదించుకున్నారంట. ఇలా ఉండగా పశుపతి గారి మొదటి భార్య వాగ్దేవమ్మ అనుమానాస్పదంగా పెళ్ళైన సంవత్సరం దాటకుండానే కనిపించకుండా ఎక్కడికో వెళ్ళిపోయింది. గొప్పింటి కోడలు కదా, ముందు ఎవరికీ తెలియనివ్వలేదు.
కానీ అప్పటి వరకు పోలీసుల అవసరమేముందని వాదిస్తున్న పశుపతి తాతలకు తండ్రులకు పెద్ద చిక్కొచ్చి పడింది. ఆ వాగ్దేవమ్మ అమ్మా నాన్నలు నా కూతురు ఎక్కడా అని అడిగితే వీళ్ళు సమాధానం ఏం చెప్పాలో తెలియక ఎవరితో పోయిందో మాకేం తెలుసని నిష్ఠూరంగా మాట్లాడి రెచ్చగొట్టారు. కూతురేమైందో అర్థం కాక వాళ్ళు చేసేదేం లేక పోలీసులను తీసుకొచ్చారంట. వాళ్ళు రావడమే పశుపతి గారి కుటుంబం మీద కక్షతో పశుపతి గారి అమ్మగారిని నాన్నగారిని పశుపతి గారిని విచారించి కోడల్ని వీళ్ళే ఏదో చేసుంటారని అనుమానించి జైల్లో పెట్టారంట. కొన్నాళ్ళు జైల్లోనే ఉన్నారు ముగ్గురు. అలా కొన్నాళ్ళు గడిచాక ఆవిడ కనిపించకపోవడంలో వీళ్ళ ప్రమేయమేమీ లేదని కోర్టు వీళ్ళని నిర్దోషులని వదిలేసిందంట. అవునా? మరి నిజాలు తెలుసుకోకుండా అలా జైల్లో పెట్టకూడదు కదా అంటాడు రాధాకృష్ణ. నిప్పులేనిదే పొగరాదని అప్పుడు ఏం జరిగిందోనయ్యా ఎవరికి తెలుసు అని నెమ్మదిగా అంటాడు భద్రాద్రి. తర్వాత ఏం జరిగింది అంటాడు రాధాకృష్ణ కుతూహలంతో. ఆ సాకుతో ఎప్పుడు పశుపతి గారి కుటుంబం పరువు వీధిన పడుతుందా అని ఎదురు చూస్తున్న దామోదర్రావు గారికి మంచి అవకాశం దొరికినట్లయి వీళ్లే వాగ్దేవమ్మను చంపేశారని ఊళ్ళో ప్రచారం చేయడంతో కోడల్ని మూడో కంటికి తెలియకుండా చంపేసుంటారని కొందరు, పశుపతి గారి భార్య ఎవడితో లేచిపోయిందని ఇంకొందరు ఇష్టం వచ్చినట్లు మాట్లాడేవారంట. అదంతా చూసి అప్పటి వరకు పెద్ద మనుషుల్లా చెలామణి అయిన వీళ్ళ తల్లిదండ్రులు తట్టుకోలేక ఊళ్ళో తలెత్తుకుని తిరగలేక ఒక అర్ధరాత్రి వాళ్ళ బంగ్లా పైనుంచి దూకి చచ్చిపోయారంట. అప్పుడు మొదలైంది ఊళ్ళో రావణకాండ. తప్పు లేనిదే వాళ్ళ అమ్మా నాన్నల మరణానికి కారణమైన పోలీసులపైన, న్యాయ వ్యవస్థపైన విపరీతమైన కోపాన్ని పెంచేసుకున్నారు. ఊరి జనంలో మూడొంతులు వీళ్లను ఇష్టపడే వాళ్లే కావడంతో వాళ్లకు వత్తాసు పలికి చట్టానికి వ్యతిరేకంగా తయారయ్యారు మా ఊరోళ్ళు. పశుపతి గారు వెంకటపతి గారు అప్పట్లో కలిసే ఉండేవారు కాబట్టి ఒక మాట మీదే ఉండేవారు. సాక్ష్యాలే కానీ నిజానిజాలతో అవసరం లేని చట్టాలేమీ ఈ ఊరికి అవసరం లేదని అందరినీ ఒప్పించారు. అలా వీళ్ళ మాటను నగ్గించుకోవడానికి పదవి ఉంటేనే మంచిదని వీళ్లకున్న పలుకుబడి డబ్బుతో ప్రెసిడెంటుగా పోటీ చేసి ఏకగ్రీవంగా గెలుస్తూ పెద్ద పెద్దోళ్ల పరిచయాలతో పోలీసోళ్ళని ఈ ఊరి పొలిమేరలో అడుగు పెట్టకుండా ఆనాటి నుండి ఈ ఊరిని పాలించుకుంటూ వస్తున్నారు అన్నదమ్ములు. ఎవరైనా పొరపాటున కూడా పోలీసుల మాట ఎత్తినా వాళ్లకు నచ్చదు. ఇప్పటి వరకు అలాగే నడిచింది. కానీ ఈ మధ్య జరిగే సంఘటనలు మాత్రం వీళ్ళ కట్టుబాట్లను కాలదన్నేలాగున్నాయి అని తనకు తెలిసినదంతా వివరంగా చెప్పుకొస్తాడు భద్రాద్రి. భద్రాద్రి చెప్పినదంతా విని సీత మౌనంగా ఉండిపోయినప్పటికీ రాధాకృష్ణ మాత్రం, అవును, ఈ ఊళ్ళో 6 నెలల క్రితం నుంచి ఎవరో ఒకరు చనిపోతున్నారు కదా, అయినా పోలీసులను రానియలేదా అని అడుగుతాడు. ఎక్కడ రానిస్తారయ్యా, చెప్పాను కదా, వీళ్లకున్న డబ్బు పలుకుబడితో వాళ్ళని ఊరి పొలిమేర దగ్గరే ఆపేస్తున్నారు. అసలు ఎవరైనా వెళ్ళి మా ఊళ్ళో ఇలా జరుగుతుందని చెప్పే ధైర్యం చెయ్యాలిగా. అయితే మరి చిన్నయ్య కొడుకు చనిపోయినప్పుడు ఎవరో పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారని చెప్పారు సంశయాత్మకంగా అడుగుతాడు రాధాకృష్ణ. ఇచ్చారయ్యా, కానీ అప్పుడు కూడా వెంకటపతి గారు పంచాయతీ పెట్టి, ఇది మనుషులు చేసిన హత్య అయితే పోలీసులు వచ్చి పట్టుకుంటారు, దెయ్యమైతే వాళ్ళు మాత్రం ఏం చెయ్యగలరు అని అందరికీ నచ్చజెప్పి వాళ్ళని ఊళ్ళోకి రానివ్వలేదు. రాధాకృష్ణ ఇంకా ఆశ్చర్యంగా, మరి ఊళ్ళో ఇన్ని మరణాలు జరుగుతున్నా మీకు భయమయ్యట్లేదా? ఎందుకు వెయ్యదయ్యా, కానీ ఎవరికీ ప్రశ్నించే ధైర్యం లేదు కదా. ఒకవేళ చేసినా ఆ చేసినోడు చచ్చిపోతున్నాడు. అదేంటి అంటుంది సీత కళ్ళను పెద్దవి చేసి. అదేనమ్మా మా ఊరోళ్ళ భయం కూడా. ఆ చిన్నోడు కొడుకు చచ్చిపోయినప్పుడు ధైర్యం చేసి ఊళ్ళో అడుగు పెడదామని వెంకటపతి గారితో పోరాడిన పోలీసు వారం తిరగకుండా చచ్చిపోయాడు. సీతలో మళ్ళీ భయం మొదలై, ఎలా అంటుంది. ఎలా ఏంటమ్మా, దెయ్యం, అది మామూలు దెయ్యం కాదు,
రక్తం రుచి మరిగింది. నాకెందుకో ఇది దెయ్యం చేసే పని కాదనిపిస్తుందన్నయ్యా అని విచారంగా రాధాకృష్ణ వైపు చూస్తుంది. దెయ్యమే, 100% దెయ్యమే అంటాడు డ్రైవర్ తీక్షణంగా. మీరెలా చెప్పగలుగుతున్నారు అంటుంది అనుమానంగా సీత. ఈ ఊళ్ళో ఒక్క రాత్రి గడిపారంటే మీరు కూడా అదే అంటారమ్మా. అయితే ఈరోజు నేను ఈ ఊళ్ళోనే ఉంటాను. మా ఆయన ఉన్న ఇంట్లోనే ఒంటరిగా ఉంటాను. అది దెయ్యమో దెయ్యంలా మారిన మనుషులో తెలుసుకుంటాను అంటుంది. సీత, మూర్ఖత్వానికి పోకు, ప్రాణాలతో చెలగాటం వద్దు, ఇన్నిసార్లు చెప్పించుకోకు అంటాడు కోపంగా రాధాకృష్ణ. క్షమించండి అన్నయ్య, నిజానికి మీరు అనుకుంటున్నట్లు నా ప్రాణం నా దగ్గర లేదు. మా వారే నా ప్రాణం. ఇక ఆయనే లేనప్పుడు నాకు ఈ ప్రాణం ఏమాత్రం అక్కర్లేదు అంటుంది. రాధాకృష్ణకు ఇక సీత తీరుపై విసుగెత్తి మౌనంగా చూస్తున్నాడు. ఇంతలో డ్రైవర్ ఒక్కసారిగా, అమ్మా, మీరన్నట్లు మాస్టారు చనిపోకపోతే ఆయన్ని వెతకడానికి నన్ను ఉపాయం చెప్పమంటారా? ఏంటి అంటుంది సీత ఆతురతగా. నిన్న పశుపతి ఆయన స్నేహితుడు కారులో మాట్లాడుకుంటుంటే విన్నాను. మొన్నే పట్నం పోలీస్ స్టేషన్కి కొత్త ఎస్ఐ గారు వచ్చారంట. ఆయన కాస్త మొండోడిలా ఉన్నాడని, వీళ్ళ మాట వినేలా లేడని, ఆయన్ని ఎలాగైనా ట్రాన్స్ఫర్ చేయించాలని పశుపతి గారు సుధాకర్ గారితో చెప్పారు అంటాడు డ్రైవర్ భద్రాద్రి. తదుపరి భాగం కోసం వేచి ఉండండి. ఒకవేళ నా కథ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.